भारत माता की भारत माता की जय श्री राम 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 हर हर महादेव हर हर महादेव हर हर महादेव अंदर हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 भारत माता की जय ముందుగా అందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి, దిగువన ఉన్నటువంటి పెద్దలకి అందరికీ ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించి ఆయురాలయాలతో ఉండాలని కోరుకుంటూ, ఈ సంవేదన ట్రస్ట్ ఈ కార్యక్రమాల విషయంలో మాట్లాడమని రమ్మని, రథసప్తమి ఇక్కడ గోదావరిలో జరుపుకోమని మా సదాశివ గారు ఆదేశించారు. నేను డేట్ అన్నారు, అంతవరకే చూశాను. ఓహో ఇవాళ రథసప్తమి అని తర్వాత ఎప్పుడో దగ్గరికి వచ్చాక చూశాను. తుమ్మ వెళ్ళుండే వాళ్ళమేమో. అయితే ఈ సంవేదన అర్థం సరైనటువంటి వేదన. ఈ వేదన కలిగిన వారందరి తరఫున సదాశివ గారి నివేదన వితౌట్ ఎనీ వాదన. అవునా కదా? నిజమే కదా? మన పరిస్థితి ఎలా ఉంది అంటే ఊరికే నా మనసులో రాకేష్ సుధాకర్ గారు కూడా ఉన్నారు. నేను మౌనం ఉంటాను కదా, మరి ఇప్పుడు మౌనం స్వామి వివేకానంద దగ్గరికి వచ్చాక మౌనాన్ని విడిచిపెట్టాను. అది కూడా మన జబర్దస్త్తో రాంప్రసాద్తో. అదే నేను ఎయిర్పోర్ట్లో కలిశాడు. నీ పేరుకి చాలా చరిత్రలు తెలుసా? తెలియదు గురుగారు అన్నారు. నేను చెప్పాను, రాణా ప్రతాప్ యొక్క నమ్మిన పట్టు ఓ గొప్ప స్వామి భక్తి కలిగినటువంటి ఏనుగు పేరే రాంప్రసాద్. అది చాలా ఆనందపడి అవునా గురుగారు అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేశాడు. ఏంటంటే నిన్న సాయంత్రం పెడితే ఇప్పుడు 30 లక్షల మంది చూశారు. ఇప్పుడు 30 లక్షల మందికి ఆ రాంప్రసాద్ తెలుసుగా, ఈ రాంప్రసాద్ అలాగే తెలుసు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఏం చేసినా దాని వెనకాల, అంటే బెంగాలీలో మాట చెప్తారు, ఏనకేన ప్రయుక్తేనా అని సంస్కృతంలో. అయితే దాని అర్థం ఏంటంటే, మీరు సమ్వార్ యు మస్ట్ కనెక్ట్ విత్ కృష్ణ అంటారు రూప గోస్వామి. అలా మనం అందరం ఏదో విధంగా దేశానికి, ధర్మానికి కనెక్ట్ అయి ఉంటే మనం కరెక్ట్గా ఉంటాం. దీనికి ఉదాహరణ ఏమిటంటే, పూజ్య డాక్టర్జీ ఏ టాపిక్ ఇచ్చినా దేశం దేశం అనేవారు. ఏం చేద్దాం ఏంటి డాక్టర్జీ, ఈరోజు మీరు చీకటి గురించి మాట్లాడాలి అన్నారు. మళ్ళీ మొదలెట్టారు. అవును, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి మన దేశం అంతా గాఢాంధకారంలో ఉంది, చీకట్లో ఉంది. వెలుగులోకి తీసుకెళ్ళాలి, అది మన పని. అంటే ఎక్కడ ఏం చేసినా అది దేశం కోసం, ధర్మం కోసం. ఆ ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే ఆ పని చేసిన వారి యొక్క, అంటే వారి దెబ్బతింటే, వారి హృదయాలు గాయపడితే అది మహాపాపం. ఇప్పుడే నేను మౌనం అయిన తర్వాత ఇద్దరి మీద కోపం వచ్చింది మౌనంలో ఉన్నప్పుడు. అది వాళ్ళ అదృష్టం. అది కూడా వాళ్ళకి చెప్పారు. మరి కోపాన్ని ఎలా వ్యక్తం చేస్తారు? మరి మౌనంలో సంచల ఎత్తి కుర్చీలో పెట్టారు. అది నా కోపం వచ్చిందని తెలియడానికి అంతే. నేను వారితో అన్నా మౌనం అయ్యాక, మనం ఎవరు పని చేస్తున్నారో ఈ పని చేసేటువంటి వారు ఇంత
కొన్నాళ్ళు బాగా పనిచేసేలా మనం వెనకాల ఉండాలి. అంటే బాగా చెప్పాలంటే ఒక 4-5 ఎక్కడో స్టక్ అయిపోయామండి. అక్కడ నుంచి వెళ్ళడానికి అవకాశం లేదు. నన్ను వెనకాల మాట్లాడే వాళ్ళు ఎవరికైనా మైక్ కావాలా? నన్ను వెనకాల మాట్లాడే వాళ్ళు ఎవరికైనా మైక్ కావాలంటే చెప్పండి. ఒక మైకే పని చేయాలి. నిర్వహణలో ఉన్న వాళ్ళు గుసగుసలాడాలి, మామూలుగా మాట్లాడకూడదు. మనం ఎక్కడో ఇరుక్కుపోయాం. అందులో ఒక్కడికే వంటొచ్చు, మిగిలిన 4కి రాదు. అయితే వంట చేస్తాను అన్నాడు ఇతను. వీళ్ళు ఏం చేయించింది మిగిలిన 4 చెప్పండి. ఒకటి ఫేస్బుక్, ఒకటి ఇన్స్టాగ్రామ్, ఒకటి యూట్యూబ్, ఇంకోడేమో ఎక్స్. ఆ వంట చేసేవాడు నేనే అయితే అది వంట అవుతా? అక్కడ అక్షరాలు మారవా? మొదటి అక్షరం మారుతుంది అవునా? కదా. అందుకని ఆ వంట చేసేవాడికి ఒకడు బియ్యం కడిగేదో, కూరగాయలు తరిగేదో, మజ్జిగ చేసేదో, అందించేదో చెయ్యాలి. అప్పుడు వంట అవుతే మన మంట తీరుతుంది. అలా మన సంఘ గీతులోనే ఉంది కదా. ఏంటది? మనం దాన్ని పాడి దాన్ని రిలీజ్ కూడా చేశాం, మీరు వినుంటారు. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండో, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండో, భారత కీర్తిని నిలపండో. కాబట్టి మనం అందరినీ కలపాలి అనే పెద్ద ఉద్యమంలో ఉన్నాం. మనం సంఘంలోనే ఒక కథ చెప్పారు, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఒక స్కూల్లో భారతదేశ పటాన్ని నుంచి దాన్ని ముక్కలు చేసి దీన్ని అతకండి అన్నారు. ఎవరు ట్రై చేశారో అవ్వలేదు. ఒక అబ్బాయి మాత్రమే అతికించాడు. నాయనా ఎలా అతికించావు అని అడిగారు. వెనకాల మనిషి బొమ్మ ఉంది టీచర్ గారు, దాన్ని చూసి వెనకాల అతికించాను. అప్పుడు ఎదర కూడా దేశం అతుక్కుంది అని. అంతే కదా, అందులో చెప్పారు. అంటే వ్యక్తుల్ని కలిపితే దేశం కలిపినట్టే. 92లో మేము సంఘ పూర్ణ సమయం ఇచ్చి వెళ్ళిన సందర్భంలో మా జోరే రామారావు రాంపండు వాళ్ళ ఊరికి సైకిల్ మీద వెళ్తూ ఈ గీత్ మాకు అప్పుడు 2 నెలలకు ఒక గీత్ కదా, నేను మర్చిపోను. అది అప్పుడు నేర్పించాను. నేను చాలా చిన్నవాడిని అయినప్పటికీ ఎవరో ఒక ఇంటికి వెళ్ళి నేర్పించాను. ఆ పిల్లలు పిల్లల తల్లి అయిపోయాడు కదా, వాళ్ళు 33 ఏళ్ళు. ఆ గీతులో ఉన్నది అలా పట్టుకుంది, పట్టాలి. నేను ఇక్కడ మీకు చెప్పదలిసింది ఏంటంటే ఏదైనా మనకి పట్టాలి అని చెప్పడం కోసం ఇంత చెప్తున్నాను. ఏంటి ఆ గీతు? వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మ, అందరము నీవారమమ్మ, మేమందరము నీవారమమ్మ, వందనమో భారతమా, అందరము నీవారమమ్మ. ఈ అర్థం కాదు ఇందులో ముక్క. వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మ. 33 ఏళ్ల క్రితం 34 ఏళ్ల క్రితం ఈ గీతు విన్నప్పుడు నాకు ఏ భావాలు కలిగినాయో ఇప్పటికీ ఆ భావాలతో నేను జీవిస్తున్నాను. నేను సంఘంలో స్వయం సేవకుగా కాకుండా
నా జీవితాన్ని అర్పించాలి అని అనుకున్నప్పుడు ఏదైనా కొంచెం అడ్డం ఓ గేట్ ఉంటే ఆ గేట్ బద్దలు కొట్టడానికి ఇంకో గీతు కారణమైంది. అది పూజ్య దేశపాండే గారు వారు మా ఇంటికి రావడం మేడ మీద. ఎంతమంది తెలుసు ఇక్కడ దేశపాండేజీ? అదృష్టవంతులు. వారికి తెలుసు. వారు సార్ వారు రాక ఆ విషయంలో కేక. వారు మా ఇంటి మేడ మీదకి వచ్చి కొద్దిమంది ఆపేక్షకులతో మాట్లాడుతూ ఆ మాట్లాడే ముందు ఈ గీత పాడారు. మీరు కూడా పాడండి, బాగుంటుంది. మన హృదయాలు మళ్ళీ ఆ ప్రేరణ పొందుతాయి. కొంచెమే. రండోయి రండి మన సంఘానికి, రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, మూడు లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళ నోచేటి తల్లి, కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి, శుభములీయంగా వచ్చినాది మళ్ళీ, రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. మీరు విన్నది మీరు పాడుతున్నారు, కానీ అన్నది మీరు పాడండి. దండలేతము దండిగా జననికి, దేశ దేశాల దీపాలారిపోయిన, దేవతల రాక్షసుల యుద్ధాలు దొల్లిన, మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా, జగతిలో తన ఖ్యాతి చాటుకొన్నాదిరా, రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఒక కథ చెప్పి ముగిస్తే సరిపోతుంది కదా. నేను జియోలో అంటాను అన్లిమిటెడ్, రేపీట్ అయిన దాకా మాట్లాడతాను అంతుందిలో. అది సంవేదం, ఇది నా వేదం. అయితే మా పెద్ద స్వామి శ్రీల ప్రభుపాద్ వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారు కథ చెప్పారు. ఒక సాధువు గారు వెళ్తుంటే ఓ రాకుమారుడు నమస్తే స్వామీజీ అన్నాడు. అన్నప్పుడు ఆయన చిరంజీవ చిరంజీవ అన్నాడు. ముందుకెళ్తున్నారు. ఈయనతో శిష్యులు ఉన్నారు. ఒక యంగ్ సాధకుడు అతను వచ్చాడు. స్వామీజీ నమస్కారం, మా జీవ అన్నాడు. ఈ పిల్లవాడు వెనకాలం శిష్యుడికి ఒక్కొక్కరికి ఒక్కో రకమా అనుకున్నాడు. ఆశీర్వచన వెరైటీస్ ఉంటాయా, ఏమైనా గొర్రెలు తెలియదా అనుకున్నాడు. ముందుకెళ్ళిన తర్వాత ఒక బుచ్చ కసాయుడు స్వామి నమస్తే అన్నాడు. ఆయన జీవోవా మరోవా అన్నాడు. వాడు వెళ్ళిపోయింది. నన్ను ఏంటి ఒక్కో వెరైటీ అన్నాడు. మొదలు ఎవరు వచ్చారు? రాకుమారుడు. వాడు పుట్టింది ఎందుకు? అనుభవించు రాజా, అది కదండి రాజుగారబ్బాయి. అనుభవించే రాజాగా పుట్టాడు వాడు, అందుకే వాళ్ళ ఇంట్లో పుట్టాడు. కాబట్టి వాడు ఉండాలి, భూమి మీద ఉంటే వాడు అనుభవిస్తాడు చిరంజీవ. తర్వాత ఎవరు? సాధకుడు దేనిలో సాధన చేసిన మోక్షం పొందడానికి. అందుకే వాడికి పని లేదు. వాడి మనస్సు చాలా, వాడి సాధన బాగుంది. ఈ భూమి మీద ఉంటే మళ్ళీ ఏదో పట్టుకోడు.
అందుకని ఇంకా జీవించు, నీ సాధన పూర్తయింది, వెళ్ళిపోవాలి. మరి మూడోడు ఎవడు? కషాయోడు. జీవోవా మరోవా, నువ్వు జీవించొద్దు, మరణించదు. అదేంటిది? నువ్వు జీవించావా? ఇక్కడ చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి. నువ్వు మరణించావా? నీ జీవితం నాశనమే, నాకని పోతావు. అంటే ఇక్కడ ఉంటే నువ్వు యూ క్రియేట్ హెల్, అక్కడ వెళ్తే ఆర్ గోయింగ్ టు హెల్. అసలు నువ్వు దేనికి పనికిరావు, అదే విషయం. కాబట్టి ఇప్పుడు తిట్టకూడదు, కానీ మన వాళ్ళు ఎక్కువ మంది ఆ చివరి దాంట్లో ఉన్నారు. ధైర్యం లేదు, నిజం చెప్పరు, నటిస్తారు. ఎందుకో అసలు తత్వం ఎందుకు పట్టదు? 1000 మంది సూసైడ్ బాంబర్స్ రెడీగా ఉన్నారని ఒక తీవ్రవాద నాయకుడు ప్రకటించాడు. వాళ్ళు వాళ్ళ పుస్తకం ఎంత పనికిమాలదైనా కానీ అది పట్టింది వాళ్ళకి. నీ భాగవతం ఎంత గొప్పది. ఈ దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు దేవతలు. విష్ణుమూర్తి చెప్పాడండి, మీ వెన్నెముక కావాలండి. అయితే నేను చచ్చిపోతే ఎముకలు ఏరికెళ్తానమాట అని ఆయన జోక్ చేసి, అలాగే శ్రీమన్నారాయణ ఆజ్ఞ, అంతకంటే నా భాగ్యమే ఉంది, లోకానికి ఉపయోగపడుతుంది ఈ దేహం అంటే, అంతకంటే ఏం కావాలి అని తన యొక్క దేహాన్ని అలవోకగా ఇచ్చేశారు. కేవలం ఏంటి? త్యాగే నైకే అమృతత్వమాసు. త్యాగము లేకపోతే అమృతం లభించదు. అదే స్వామి వివేకానంద చెప్పింది కూడా, కఠోపనిషత్తు చెప్పింది. త్యాగే నైకే అమృతత్వం అని త్యాగం చేయాలి. ఏం త్యాగం చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా చెప్పండి, సమయదానం చేయాలి. ముందు సమయం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? మనకి ఇవ్వాలి, బయట వాళ్ళకు కూడా ఇవ్వాలి. మనం దేశభక్తులం కాబట్టి మనకి దైవభక్తితో పని లేదు అనుకోకూడదు. అర్థమైందా? అది చాలా మూర్ఖత్వం. పూజ్య గురూజీ ఒకరోజు శాఖ నుంచి వచ్చారు. అందరూ పర్ఫెక్ట్ కాదు కదండి, ఎవరో కొత్త వాళ్ళు ఉంటారు. గురూజీ వెళ్దామా అంటారు. ఎక్కడికో 6 గంటలు జర్నీ. అప్పట్లో ఏమి ఇలాంటి మంచి కార్లు లేవు, ఉన్నదే అమ్మాసేరు. అది ఎక్కారు. 6 గంటలు జర్నీ అయింది. 7 గంటలు ఏసీలు ఏం లేవండి, అద్దాలు తీసి మొత్తం దుమ్మంతా రోడ్డు మీద ఉన్నారు. ఇప్పట్లో మంచి హైవేలు వేరే గడ్డారీలు వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నాడో ఆ పదాలు వాడకూడదు కాబట్టి వాడలేదు. మామూలుగా వెళ్ళి పడింది. సో గురూజీ మొత్తం ఒళ్ళంతా మట్టి పుట్టిపోయాయి. ఆ 4 అద్దాలు తీశారు. అట్లే ఏదో మట్టి రోడ్డు మీద డొంక రోడ్డు అంటారే అలా వెళ్ళారు. ఎప్పుడో సాయంత్రానికి వెళ్ళారు. వెళ్ళాక ఆ కార్యక్రమం రెడీ, మామూలు కట్టుకున్నారేమో. వెళ్ళి గురూజీ అక్కడ భౌతికి ఇచ్చి రూమ్కి వచ్చాక అప్పుడు స్నానం చేసి, అప్పుడు సంధ్యావనం చేసి, అప్పుడు తిన్నారు. ఏముంది వారి దగ్గర? నిష్ఠ, ధర్మం పట్ల నిష్ఠ. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నేను ఒక ప్రచారకుగా కొత్త వాడిని కాబట్టి నేను ఉన్నప్పుడు నేనేదో అగరబత్తి వెలిగిస్తే అయ్యోనే అక్కర్లేదు అన్నట్టు ఆయన మాట్లాడాడు. చెడ్డవాడు కాదు ఆయన, మా ప్రేరణకారకులే. కానీ మనం ఖచ్చితంగా దైవానికి మనకే భక్తి లేకపోతే అందుకని శక్తి రాదు, ఇతరులకి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు బొట్టు పెట్టుకో, చేసుకో, దాడ ఉండదు, దేశభక్తి ఎలా నువ్వు చూపిస్తావు? అందుకే మనం ఆ గీతలో ఉంటుంది, ధర్మరక్తిని దేశభక్తిని కార్యశక్తిగా మలచండోయ్, కర్మ వీరులై నిలవండోయ్, భారత కీర్తిని నిలపండోయ్. కాబట్టి మనకి పట్టాలి అని చెప్పడానికి ఇంత చెబుతున్నాను. అది ఏం పడితే బాగుంటుందో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులై ఉంటారు. బాగా మాట్లాడగలుగుంటారు, మాట్లాడండి. బాగా పాడగలుగుంటారు, పాడండి. చర్చించగలిగి ఉంటారు, చర్చించండి. లేదండి మేము పబ్లిక్లోకి వెళ్ళి చేయలేమండి, పిల్లలకి ఏమన్నా చెప్పగలం, చెప్పండి.
లేదు మీరు ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయగలరు, చేయండి. ఎవరినైనా ఓ పెద్దవాళ్ళతో ఓ పిఆర్ అలా మాట్లాడే కార్యక్రమాన్ని తీసుకురాగలరు, తీసుకురండి. ఇవేం చేయలేము. మా కళ్ళజోడు షాప్ ఉంది, ఇక్కడ ఇంతమంది వచ్చారు, ఎవరైనా కళ్ళజోడు కావాలి. ఇప్పుడు నీకు కూరగాయల షాప్ ఉంది, ఏం చేయగలవు? ఒక ఈ మొక్క చెప్పు ఇస్తాను. ఒక కార్యకర్త చాలా జ్యేష్ఠుడు, మనం నిలబడు. వారు పెరుమాళ సత్యనారాయణ గారు షాప్లోకి వెళ్ళి మళ్ళీ దిగిపోతున్నారు. అదే సార్, రండి సార్ సత్యనారాయణ గారు అన్నారు, నేను మీ షాప్లో కొన్నా అన్నారు. ఎందుకు అన్నారు, ఒక ఫోటో పెట్టావా? ఏంటో ఫోటో? ఓంకారం, చొక్కా, చెక్క. ఆ తర్వాత మీకు తెలుసుగా నేను చెప్పట్లేదు, అందుకే చెప్పలేదు. ఆయన దిగిపోయాడు. వీడు షాపుడు, సార్ సార్ అంటే అందరూ వస్తారు కదండి అన్నాడు. అందరంటే అదే ఆ మంతస్తులు కూడా వస్తారు కదా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు, హిందువులు కూడా వాళ్ళ షాపులకి వెళ్తున్నారు. వాళ్ళు ఏమైనా ఈ ఫోటో పెడుతున్నారా? మరి వాడికి లేనిది. నాకు బిగ్గెస్ట్ ఫ్యాను ఆటో ప్రసాద్, విజయవాడ. నా వీడియోలు చూశాక అతను నా నెంబర్ కోసం ఆ బస్ స్టాండ్లో ఎవడొచ్చే వాడిని అలా పట్టుకుని ఎంతో ట్రై చేసి నేను ఎలా పట్టాడు. నా వీడియోలు చూశాక అతను ఏం చేశాను, గురువుగా సెక్యులరిస్ట్ ఇన్ని తిట్లు తిడుతున్నారని ఓ 100-200 ఆటోలు ఎత్తికాడండి. ఈ చొక్కా చెక్క ఎవరి దాంట్లో ఉన్నాయి? మన ఎవరి దగ్గరే. సెక్యులర్ కుక్క కీపింగ్ ద చొక్కాని చెక్క, పన్నెండు దేశానికి తర్వాత తెలుసు. కాబట్టి మన వాళ్ళలో మార్పు రావాలంటే ఏం చేయాలి? మనం ఆటో ఎక్కగానే కబుర్లు చెప్పుకోకూడదు, చాలా చూసి ఫేస్బుక్ చూడకూడదు. వాటిని కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. మీ ఇంట్లో 10 మంది ఎడ్యుకేట్ చేయాలి. మీ దగ్గర సొమ్ము ఉందా, వాళ్ళకి ఉపకారం చేయాలి. నేను మౌనంలో ఉన్నాను, పొద్దున్న వాళ్ళ పాలేరు ఎవరో వచ్చారు, అక్కడ నెక్కర వేసుకుని కింద కూర్చుని మోకాళ్ళ మీద కూర్చుని గోదావరి జిల్లాలో ఆయన ఉఫ్ అనుకుంటే ఆ కాఫీ టీ తాగుతున్నాడు. నేను మాట్లాడను. మరి అతను మళ్ళీ కనబడతాడు లేదు, ఒక 500 తీసి అతనికి ఏదో పేపర్ ఏదో ఇచ్చి తీసుకోమని చెప్పాను. ఏమవుతుంది అతనికి? మనకు ఒకరు ఉన్నారు, అదేమవుతుందా లేదా? ఉపకారం చేయడానికి ఎన్ని విధాలు ఉంటే అన్ని చేయండి. అది దేశానికి లాభాన్ని చేస్తుంది. మనం ఆ పని చేయట్లేదు అనుకోండి, దొక్కా సీతం గుర్తురాదు, ఎవరో లెదర్ గుర్తారు, అదే ఈ వెదర్ పాడు చేయడం. అందుకని మీరు డబ్బు సంపాదించండి, అనుమానం లేదు, ఎంత గురితే అంత సంపాదించండి. దేశం కోసం, ధర్మం కోసం దాన్ని ఖర్చు పెట్టండి. అలాగే ఒక ప్రతిజ్ఞ చేయండి. ఒకసారి పిడికిలి బిగించండి. ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను శారీరక, మానసిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక బలములు సదా సర్వదా పొందుటకై ప్రయత్నించలను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చాలా సంతోషం అండి. ఇంకా మాట్లాడితే సదాశివ బెగమే ఆ పరమరుద్రుడు అవుతాడు. సమయం తక్కువ ఉంది కాబట్టి మనం అందరం మళ్ళీ కలుద్దామండి. మీకు ఒక భగవద్గీత స్టిక్కరు కార్డు తర్వాత ఇస్తాడు మావాడు. ఆ స్టిక్కర్ మీద ఉన్న శ్లోకాన్ని మీరు నేర్చుకుని, అదొక ఇస్రోలో పనిచేసిన సైంటిస్టు నాడేవుడు అని బెంగళూరులో ఉంటారు, వారు కొట్టించి మనకి ఇచ్చారు. అందులో అందరూ శ్లోకాలు మనకు వచ్చు, కానీ మనకు పట్టాలి కదా. యుద్ధం చెయ్యకూడదు, అడవికి వెళ్ళాలనుకున్నా అర్జునుడికి యుద్ధం చెయ్యాలని పట్టింది, అందుకని యుద్ధం చేశాడు. మాట్లాడుకుంటాం మనం. డాక్టర్జీకి పట్టింది ఏం చేయాలి దేశానికి అని, అందుకని మాట్లాడుకుంటాం. అందుకని మన గురించి కూడా మనం పోయిన తర్వాత మాట్లాడుకునే అంత పని మనం అంతా చెయ్యాలని ఈ సంవేదన రూపంలో
నా వేదనని నా నివేదనని మీ ముందు చూపించాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. పూజ్య స్వామిజీ రెగ్యులర్గా మనం ఈ మధ్య కాలంలోనే హిందూ సమ్మేళనాల పేరుతో కూడా మన ప్రాంతంలో వారు రావడం జరుగుతున్నటువంటి విషయాలు పట్ల అంటే సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల్ని ఆయనకు కూడా మన అదృష్టం ఏంటంటే స్వయం సేవ. అక్కడి నుంచి ఇది రావడం ప్రధానంగా పనిచేసినటువంటి ఇది ఈ దేశానికి వెన్నుముకగా నిలవాలనేటువంటి తపన రెగ్యులర్గా వారు చేస్తుంటే మనం చూస్తున్నటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఇలాంటి రోజుల్లో వినేవి ఇంకా చాలా మన బుర్రలోకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి వారు ఇచ్చినటువంటిది మనం ప్రేరణగా తీసుకుంటూ వేరే చెప్పలే సంఘ పాటలు 4 పాటల్లో ఉండేటువంటి అర్థాలు మనం ఎంత స్ఫూర్తిని తీసుకోవచ్చో వారి సందేశంలో తెలుసుకోతాం. కాబట్టి ఆ పాట పాడడం కాదు, పాటలో ఉండేటువంటి సారాంశం ఏదైతే ఉందో అది మన జీవితంలో ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం ఎడగడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఈ కార్యక్రమంలో తదుపరి విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, అతిథులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వారి అభిప్రాయాలు చెప్పవలసిందిగా ఈ సెషన్లో ఒక 20 నిమిషాల పాటు మనం ఈ కార్యక్రమం తీసుకుంటాం. తర్వాత మన ముఖ్య కొత్త శ్రీ రాకాసుదా గారి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత మనం దానికి ముందుగా వేదిక గీత ఉంటుంది. ముందుగా అభిప్రాయాలకు సంబంధించినటువంటి దాన్ని పంపించింది. అలాగే బాబాకృష్ణ గారు సంఘ ప్రచారకులుగా కొంతకాలం పనిచేసి శ్రమించిన కార్యకర్తలకు ఒక ఆలంబన చేయూత ఈ సమ్మేళన సేవా ట్రస్ట్. ఇంతింతై ఒడ్డెత్తై అన్నట్లు దినదిన ప్రవర్ధమానమవుతున్న ఈ ట్రస్టుకు శుభాభినందనలు. భగవంతుని ఆశీస్సులు నిత్యం అందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ స్వామిని శివప్రియానందరావు. శ్రీ భాగవతుల ప్రభాకర్ శ్రీనివాస్ గారు.